యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్ళి లేఖన భాగం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని కార్యాలు చదువుదాం. ఓకే, 14వ వచనం నుంచి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగిన నేను చేతును. మీరు నన్ను ప్రేమించినడల్లా నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనబరుచుకున్నట్టుకి ఏమి సంభవించినని అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొన్ను. అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరి ఉదయకాల సమయంలో మేము అందరినీ దగ్గరికి వచ్చి ఉండగా మా అతిక్రమ దోషం క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎందు నిమిత్తం మేము ఇక్కడికి వచ్చినామని బహుగా ఎరిగిన దేవుడవు, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మేము నడవలసిన త్రోవను మాకు బోధించమని మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, మాకు ఏది అవసరమని వెరిగిన దేవుడవు కనుక నీవే నీ యొక్క అద్భుతమైన కార్యం మా ఎడల జరిగించమని నాయన, మరి ఖాళీ హృదయములతో కాకుండా నిండైన హృదయంతో ఇక్కడి నుంచి మేము వెళ్ళినట్లు సాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచిది పిల్లారా, మరి గత కొన్ని వారాలుగా మనం పరిశుద్ధాత్మ అనగా, అందరు ఉన్నారా? ఓకే, సెట్ అయిపోండి. గత కొన్ని వారాలుగా మనం దేని గురించి చూస్తూ ఉన్నాం? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనే కార్యాలను మనం చూసాం. తర్వాత మధ్యలో మనకు ఒక సండే ఒక పాస్టర్ గారు వచ్చారు. తర్వాత పోయిన సండే మనం ఒత్తిడిని విడిచిపెట్టనే వర్తమానం చూసాం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడ్డది అనే దానిపైన ఒక భాగాన్ని మనం ఈరోజు చూద్దాం, దేవుని చిత్తమైతే. మరి ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కనుక నా ప్రసంగాన్ని తగ్గించాలి.
నా ప్రసంగాన్ని తగ్గించాలనా, మనం ముందు రావాలనా? వెరీ గుడ్. ప్రసంగం తగ్గించాలంటే మళ్ళీ పాస్టర్ ఏమన్నా అంటాడని. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైంది, అది మనకు అవసరం. చాలా కార్యాలున్నాయి, మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. పోయిన వారం మనం ఒత్తిడిని ఈ ఒత్తిడిని ఎవరు ఎదుర్కొంటారు అంటే, ఎదుర్కోవడం అంటే దాన్ని విడిచిపెట్టడం, దాన్ని ఫేస్ చేయడం. ఆ ఏ రకమైన ఒత్తిడి వచ్చినా దాన్ని తట్టుకోవడం. ఎవరు చేస్తారు ఆ పని? ఏమండి? ఓకే, ఆ పాయింట్ మీరు మంచిగానే పట్టుకున్నారు. పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించిన వారు ఒత్తిడిని విడిచిపెడతారు, ఆ ఒత్తిడిని తట్టుకుంటారు. ఏ రకమైన ఒత్తిడి వచ్చినా తట్టుకుంటారు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు. అందుకే ప్రవక్త అంటున్నాడు, నీవు నేల నుంచి పుట్టాలి, జన్మించాలంటాడు, క్రొత్తగా జన్మించాలంటాడు. ఇక పరిశుద్ధాత్మతో జన్మించిన వాళ్ళు ఈ ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో, ఇప్పుడు చాలా ఒత్తిళ్ళు వచ్చినప్పుడు చాలామంది ఒత్తిడిని ఎదుర్కోలేక తట్టుకోలేక నేను చనిపోతా అంటారు. ఏంటి? నాకు చావే దిక్కు, నేను చనిపోతా. కొన్నిసార్లు పేరు రాసి చచ్చిపోతుంటారు. ఏంటి? పేరు రాసి చచ్చిపోతుంటారు. సరే, అది భర్త నుంచి ఒత్తిడి వస్తే భార్య ఆ విధంగా అంటది, పక్కోళ్ళ నుంచి ఒత్తిడి వస్తే మీ అందరి పేర్లు రాసి నేను చచ్చిపోతా అంటారు. సరే, ఇవన్నీ రకరకాల ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒత్తిడి విడిచిపెట్టిన వాళ్ళ నోట్లోంచి మాత్రం ఈ మాట రాదు. ఆల్రెడీ నేను చచ్చిపోయినా, ఇంకా చావడం ఎందుకు అనుకుంటారు వాళ్ళు. అంతేనే కదండి? ఆల్రెడీ నేను చనిపోయాను, చనిపోతే తప్ప అది మొలకెత్తదు, గుర్తుపెట్టుకోండి. గింజను నేలలో వేసినప్పుడు, భూమిలో వేసినప్పుడు దానిపైన ఉండే పొట్టు ఏమైపోవాలంటే చావాలి, అది కుళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆ పొట్టు కుళ్ళిపోతుందో, చచ్చిపోతుందో, దాంట్లోంచి జీవం బయటకు వస్తూ ఉంటుంది. అలాగే మనము కూడా పొట్టుగా ఉన్న శరీర విషయంలో, శరీర కార్యాల విషయంలో, ఈ లోక కార్యాల విషయంలో మనం చనిపోయినప్పుడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించి జీవం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను, ఒత్తిడిని విడిచిపెట్టిన ఎవరైనాను కూడా వాళ్ళు నేను చనిపోతా, చస్తా, ట్రైన్ కింద పడతా, మందు తాగుతా అనే మాటలు మాట్లాడరు. రాకూడదు కాదు, మాట్లాడరాదు, రావు కూడా. ఎందుకంటే వాళ్ళ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అట్లాంటి మాటలు మాట్లాడాడు. ఏలియా ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన, నేను ఒక్కరినే మిగిలి ఉన్నా, నన్ను తీసుకోని ఆయన అన్నాడు. అయితే పరిశుద్ధాత్మతో జన్మించిన వాళ్ళు దేవుణ్ణి వేడుకుంటారు. హల్లెలూయా. నీ అంతటికి నీవు సావడానికి కూడా పర్మిషన్ లేదు, తెలుసా? ఒక ఆయన కోర్టును అభ్యర్థించిండు, నా ప్రాణాన్ని నేను తీసుకోవడానికి అనుమతించండి అని.
అంతేనా? కోర్టుకి వెళ్ళి నేను చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని. ఈయన చనిపోవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చుడేంది? అంతే, నీ ప్రాణం పైన నీకు హక్కు లేదు. సరే, ఏదేమైనా పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించడం అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఇక వాళ్ళు జయింపరాని సైన్య సమూహంగా ఉంటారు. ఈ లోకంలో ఏది కూడా వాళ్ళని జయించలేదు. పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడ్డదనే ఈ వర్తమానం ఒక కొన్ని కార్యాలు నేను ఈరోజు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ప్రభు చిత్తం అయితే క్రమంగా చూద్దాం. యోహాను సువార్త ఈ 14వ అధ్యాయంలో 14 నుంచి చదవండి ఒకసారి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఆయనను మీరు ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను. మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకున్నట్టుకు ఏమి సంభవించినని అడగగా, లోకానికి కాకుండా మాకు మాత్రమే కనబరుచుకోవడానికి ఏం సంభవించిందని అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమించిన వాడు ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న ఈ మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా కార్యాలు మనకు రాయబడ్డాయి బైబిల్లో. మరి ఇదంతా కూడా, ఈ రాయబడ్డ వాక్యం అంతా కూడా మన కాలంలో మన ప్రవక్త ద్వారా అది మనకు స్పష్టంగా తెలియజేయబడ్డది. ఇంకా లోకస్తులకు ఇంకా ఒక రకమైన స్పష్టత లేదు. మనకి ఎంతమంది దేవుళ్ళండి? ఒకడే దేవుడు. నమ్ముతున్నారా మీరంతా? రైట్. లోకంలో ఉండే వాళ్ళు చాలామంది దాన్ని నమ్మడం లేదు. అయితే ఇక్కడ 16 వచ్చింది చదవండి. 16 నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగా ఆత్మను మీకు అనుగ్రహించును. రైట్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కనబడుతుండ్రు మనకు? ఒకడే కనబడతాడా? నేను తండ్రిని వేడుకొందును. ఆయన వేరొక ఆదరణకర్తను పంపుతాడు. ఎంతమంది అయింది ఇక్కడ? 3. అది మీకు ఎట్లా ఒక్కడే కనబడ్డాడు? మరి మనకు ఒక్కడే కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే కాబట్టి. హల్లెలూయా. రైట్. త్రిత్వవాదులు మరి ఇలాంటి కొన్ని పాయింట్స్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. కానీ
మహా గొప్ప బయలుపాటు కలిగిన మన కాల ప్రవక్త ఈ కార్యాలను బట్టి కొన్ని మనకు అందించాడు. రైట్, ఇక్కడ చూడండి, 17వ వచనంలో లోకము ఆయనను చూడదు, వేరొక ఆదరణకర్తను పంపితే లోకం ఆయనను చూడదు, ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. లోకం ఆయనను ఎరగదు, చూడదు. ఆయన ఎవరో కూడా లోకానికి తెలియదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరు? పరిశుద్ధాత్ముడు, వేరొక ఆదరణకర్త. మిమ్మును అనాథలనుగా విడువను, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను గనక మీరును జీవింతురు. హల్లెలూయా. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి, 20వ వచనం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున ఎరుగుదురు. నా ఆజ్ఞలను ఇక్కడ పరిశుద్ధాత్మ టాపిక్ రాలే మళ్ళా. ఇప్పుడు తండ్రి కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. నేను తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామంటాడు. తర్వాత 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, నా తండ్రి వారిని ప్రేమించు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద, ఎవరు? ఇక్కడ చదవండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. రైట్. ఎవరు వస్తారట? ఇక్కడ తండ్రి కుమారుడు ఇద్దరు అంటాడు. మీరు లేఖనాలు చదువుతూ ఉంటే అన్ని పట్టుకోవాలి. మీరు ఆ గుడ్డెద్దు చేనులో పడ్డది అన్నాడు ఉంటారు చూసిరా, ఏది పడితే అది మీరు పర్టికులర్గా దాన్ని ఏం చదువుతున్నాడు, ఏం ఉంది, ఏం క్వశ్చన్ చేస్తున్నాడని మీరు చూడాలి. ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. ఎవరు వచ్చి? తండ్రి కుమారుడు. నేను నా తండ్రి వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం అన్నాడు. ఇక్కడ మళ్ళీ పరిశుద్ధాత్మని గురించి టాపిక్ లేదు. సరే, బైబిల్లో కొన్నిసార్లు త్రిత్వము, కొన్నిసార్లు ద్విత్వము, కొన్నిసార్లు ఏకత్వం, ఇట్లా మనకు కనబడతా ఉంటాయి. ఒక సహోదరుడు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆయన నాతో మాట్లాడాడు. బ్రదర్, నేను యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజాన్ని నమ్ముతా కానీ దాంతోపాటు త్రిత్వాన్ని కూడా నమ్ముతా అన్నాడు ఆయన. నేను త్రిత్వం గురించి మీతో వాదిస్తానన్నాడు. సరే రండి అని చెప్పినాం. వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా కార్యాలు ఆయన ఎక్కడెక్కడ ముగ్గురు కనబడతారో అవన్నీ చూపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆది కాండంలో మన పోలిక చొప్పున నరులను చేతం, మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుని చేద్దామనే ఆ మాటను తీశాడు. మన అన్నాడు. మా నిమిత్తం ఎవడబోతాడు, ఇట్లాంటివన్నీ చూపించుకుంటూ వచ్చాడు. అవన్నీ విన్న తర్వాత నేను కొన్ని మాట్లాడినా. నేనేమన్నానంటే, త్రిత్వము అనే మాట బైబిల్లో లేదు. ఉందా? ఏకత్వం అనో త్రిత్వము అనో బైబిల్లో లేదు. ఇది
2వ శతాబ్దంలో ఒక ఆయన తెర్తూలియన్ అనే వ్యక్తి ఆ త్రిత్వము అనే పదాన్ని ప్రతిపాదించాడు, తీసుకొచ్చాడు. ఆయనకి చెప్పాను, నాకు తెలిసి బైబిల్ అంతట్లో దేవుని గురించిన సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు అని చెప్పాను. మీరు కూడా నమ్ముతున్నారు ఈ కార్యాన్ని? మోషే ధర్మశాస్త్రం రాశాడు, అంతవరకే. ప్రవక్తలు రాశారు, అంతవరకే. ఏ ప్రవక్త కూడా పౌలు గారిలాగా దైవత్వం గురించి వివరంగా రాసిన వ్యక్తి ఏ ప్రవక్త రాయలే పాత నిబంధనలో. ఆ తర్వాత కొత్త నిబంధనలో కూడా ఏ వ్యక్తి కూడా పౌలు గారంత స్పష్టంగా రాయలే. గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. నేను ఆయనకు చెప్పాను, ప్రపంచంలో దైవత్వం గురించి తెలిసిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన అపోస్తలుడైన పౌలు గారు. మరి ఏదన్నా ఉంటే ద్విత్వమో త్రిత్వమో ఏకత్వమో ఏదన్నా ఉంటే ఆ పదాలను పౌలు గారే ప్రస్తావించి ఉండాలి బైబిల్లో. కానీ ఆయన పౌలు గారు ఎక్కడ ప్రస్తావించలేదు. ప్రస్తావించినప్పుడు మరి వీళ్ళందరూ ఈ బయటి వ్యక్తులు, వాళ్ళకు దైవత్వం గురించి అర్థం కాక త్రిత్వం అని పెట్టుకున్నారు. మీకు తెలుసా, లోకంలో చాలా కార్యాలు ఉన్నాయి. ఒక ఆయన అంటాడు, అద్దంకి రంజితోఫీర్, మనకు కనీసం 2 యెహోవాలన్నా ఉన్నారంటాడు ఆయన. ఎంతమంది? 2 యెహోవాలన్నా ఉన్నారంటాడు. ఎందుకంటే ఆది కాండంలో యెహోవా యుద్ధ నుంచి అగ్నిని కురిపించి అని రాయబడ్డది. కనుక ఇక్కడ యెహోవా, అక్కడ ఒక యెహోవా. ఎంతమంది ఉన్నారట? కనీసం అట. ఇంకా మళ్ళీ ఎంతమంది కనబడతారు ఆయనకు? తక్కువలో తక్కువ 2 ఉన్నారంటాడు. ఈ విధంగా నేను ఆయనతో మాట్లాడినప్పుడు, ముగ్గురు కదా బ్రదర్, త్రిత్వం కదా, మరి ఈ ముగ్గురిలో యేసు ప్రభువుడు ఉన్నాడు కదా, యేసు ప్రభువుకు తండ్రి యెహోవానా పరిశుద్ధాత్ముడా అని అడిగాను. ఈ క్వశ్చన్ మన ప్రవక్త కూడా వేస్తుండేవాడు. మనకి ఇవన్నీ ఏం తెలియవు. మనకి వర్తమానం రావడాన్ని బట్టి మనం ఇక్కడ నిలబడ్డాం ఈరోజు. యేసుక్రీస్తుకు తండ్రి యెహోవానా పరిశుద్ధాత్ముడా, ముగ్గురుంటే ఏం చెప్పాలి ఇప్పుడు? ఆయన యెహోవానా అంటాడు. మరి ఆమె గర్భవతి అయింది ఎవరి వలన? గర్భవతి అయిందేమో మరియ, గర్భవతి అయిందేమో పరిశుద్ధాత్మ వలన. ఈయన పుట్టినాకనేమో యెహోవాను తండ్రి అంటున్నాడు. ఏంటిది ఇది? ఆ క్వశ్చన్ ఎవరికి వాళ్ళకి రాదు, త్రిత్వవాదులకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఈ సందర్భంలో కూడా ఈ మాటను కూడా ఆయనకు చూపించాను. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తామన్నాడు. మేము అంటే తండ్రి కుమారుడు వచ్చి నివాసం చేస్తారట. తండ్రి కుమారుడు వచ్చి నివాసం. నేను ఆయన అడిగాను, బ్రదర్, దీని ప్రకారంగా తండ్రి కుమారుడు వచ్చి ఎవరితోనైనా ఎప్పుడైనా నివాసం చేశారా అని అడిగాను. మీకు అర్థమైందా నేను అడిగే ప్రశ్న? ఓకే. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, తండ్రి బలంగా ఉన్నాడు అనుకో, పిల్లలు ఏం పట్టించుకోరు, వాళ్ళు సొంతంగా కష్టపడరు.
తండ్రి సంపాదిస్తున్నాడు, పని చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, విస్తారమైన సంపాదన ఉంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఏముందిలే, మా డాడీ తెస్తాడు. ఎంతకాలం తెస్తాడు డాడీ? ఆలోచన చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనలో కొందరు అట్టున్నారు. ఏంటంటే పాస్టర్ గారు చెప్తారులే, ఎవరైనా వస్తే పాస్టర్ గారు చూసుకుంటాడు, మాకెందుకు ఇదంతా, ఇవన్నీ మనకు అవసరమా? తెలవాలి ఈ కార్యాలని మనందరికీ. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మనం ఈరోజు దైవత్వం గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నేను అడిగిన, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తామన్నాడు కదా, ఈ 2000 సంవత్సరాల్లో ఎప్పుడైనా వచ్చారా అంటే ఇంకా వాళ్ళు జవాబు చెప్పాలి. ఎవరెవరు రావాలి? తండ్రి కుమారుడు వచ్చి నివాసం చేయాలి ఈ లేఖన ప్రకారంగా. ఇంకా రాలే బ్రదర్, తర్వాత వస్తారని అన్నాడు అనుకో, మరి 2000 సంవత్సరాల్లో ఎవరు ఆయన ఆజ్ఞను గైకొనలేదా? ఎవరు ఆయన్ను ప్రేమించలేదా? అక్కడ ఏమని రాయబడ్డది? ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. మరి 2000 సంవత్సరాల్లో ఎవరు ఆయన ప్రేమించలేదా? ఆయన మాట గైకొనలేదా? అంటే అప్పుడు ఇక సౌండ్ బంద్ అయిపోతుంది, మ్యూట్ అయిపోతారు. నిజమే కదా? మరి గైకొన్నారు, ఆయన ప్రేమించిండ్రు. మరి ఎప్పుడైనా ఆ ఇద్దరు వచ్చి ఉన్నారా? లేరు. కనుక వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. యేసుక్రీస్తు చెప్పే మాటలు, ఆయన మాట్లాడుతున్న మాటలు. ఆమేన్. ఇక్కడ కొన్ని కార్యాలు మీరు చూడండి దయచేసి, మీకు తెలిసి ఉండాలి. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు, నేను తండ్రిని వేడుకుంటానన్నాడు. ఎవరిని? తండ్రిని వేడుకుంటాడు. ఆయన మీ వద్ద ఉండడానికి, ఎల్లప్పుడూ మీ వద్ద ఉండడానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తాడన్నాడు. ఇప్పుడు ఇక్కడ కుమారుడు ఉన్నాడు, ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ ఆదరణకర్త ఉన్నాడు. మరి ఇప్పుడు ఇప్పుడు ఆదరణకర్తను పంపిస్తే ఈయన పోయి ఎక్కడ ఉండాలి? తండ్రి ఈయన పోయి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. అంతేనా? ఈ మాటను ఒకసారి మీరు చూడండి. స్టిఫెన్ చూసిన దర్శనం ఒకటి ఉంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54, 55 వచనాలు చదువుదాం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. మనుష్య కుమారుడు ఎక్కడ పోయిండు? దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాడు. దేవుని కుడిపార్శ్వమున పోయి ఉన్నాడు. అక్కడ ఆయన ఎవరిని పంపిండు? ఆదరణకర్తను పంపాడు. ఆ పాస్టర్ గారు నాతో అన్నాడు, ముగ్గురు లేకుంటే తండ్రి కుడిపార్శ్వమున యేసుపై నిలబడ్డాడు కదా అయ్యా అన్నాడు. ఎక్కడ నిలబడ్డాడన్నా? కుడిపార్శ్వమున అన్నాడు. తండ్రి మరి ఆత్మ కదా, తండ్రి ఆత్మ కదా, మరి ఆత్మకు కుడి ఏంటిది ఎడమ ఏంటిది అని అడిగిన. ఆత్మకు కుడి ఏంటిది
ఎడమ ఏంటిది అని అడిగాను. ఏం జవాబు చెప్తారండి? పరిశుద్ధాత్మకు కుడి ఎక్కడ, ఎడమ ఎక్కడ? ఆయన అంతటను అందరిలోనూ వ్యాపించున్నాడు ఆయన. కనుక ఆయనకు కుడి ఎక్కడ, ఎడమ ఎక్కడ అనేసరికి ఇక ఆయన ఆగిపోయాడు. ఇవన్నీ మనకు ప్రవక్త నేర్పించినలేండి. ఇవన్నీ మనం ఏ బైబిల్ కాలేజీలోకి వెళ్ళలేదు, స్పెషల్గా ఏమి వర్తమానం దాటేసి మన దగ్గరికి ఏం రాలే. ఇవన్నీ ప్రవక్త చెప్పిన మాటలే. అందుకే వర్తమానం చదవండి, మీరు ప్రవక్త వర్తమానం చదవండి. ఐశ్వర్యం అంతా కూడా అందులోనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈయనని ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. ఆదరణకర్త అంటే కంఫోర్టర్. ఆదరణకర్త, కంఫోర్టర్. తర్వాత మళ్ళీ ఈయనని ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు చూడండి 18వ వచనం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఎవరు మాట్లాడేది ఇప్పుడు? మళ్ళీ ఇది మిమ్మును అనాథలుగా విడువను, మరలా మీ యొద్దకు వత్తును, మీ యొద్దకు వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. నేను మిమ్మును అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తానని చెప్పాడు. మళ్ళీ ఆయనే వేరే ఆదరణకర్తను పంపుతానన్నాడు. నేను వస్తానంటాను. మళ్ళీ నేను మిమ్మల్ని అనాథలుగా విడువనన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఇదంతా? మళ్ళీ ఆయన అక్కడి నుంచి మళ్ళీ కిందికి దిగి వస్తాడా? ప్రవక్త అంటున్నాడు, వాట్ ఈస్ ఇట్ ద సేమ్ కంఫోర్టర్, ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లెస్. నేను మిమ్మల్ని అనాథలుగా, అంటే అనాథలుగా విడువను, నేను మీ దగ్గరికి వస్తాను. ఆదరణ లేకుండా మీరు ఉండలేరు. మళ్ళీ నేనే ఆదరణకర్తగా వస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుళ్ళు ఎంతమంది? ఇప్పుడు మనకు ఒక్కడే దేవుడు. ఈ సూత్రాన్ని మీరు దగ్గర పెట్టుకోండి. ఆయన అంతటను అందరిలోనూ వ్యాపించున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తున్నాడు, ఇక్కడ మనం ఉన్నాం. ఆమేన్. ఇక్కడ అందరిలోనూ అంతటను వ్యాపించున్న తండ్రి ఉన్నాడు. కొంచెం కష్టంగా ఉంటుంది మీకు, అయినా పట్టుకోండి. నేను ఆయన ముగ్గురు అని చెప్పే వాళ్ళకు నేను చెప్తా ఉన్నాను. ఏమనంటే, ఇక్కడ యెహోవా, అక్కడ ఒక యెహోవా, కనీసం మనకి ఇద్దరు యెహోవాలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. యేసు ప్రభు బాప్టిజం పొందిన వెంటనే ఒడ్డు పైకి వచ్చాడు. ఇక్కడ కుమారుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎట్లా దిగొచ్చింది అన్నారు? ఇక్కడే పావురం వలె దిగొచ్చింది. పైనుంచి తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను మాట్లాడాడని అంటున్నారు. ముగ్గురు కనబడుతుంది కదా అంటారు. నేనన్నా పైన ఉన్నది ఆయనే, దిగొచ్చింది ఆయనే, ఇక్కడ ఉన్నది కూడా ఆయనే అని చెప్పిన. ఆయనే, ఆయన పైన ఉంటాడు, అంతటా వ్యాపించున్నాడు కదా, అక్కడ ఉన్నాడు. తర్వాత పావురంగా దిగొచ్చిండు, ఇక్కడ ఉన్నాడని చెప్పాను. అందరిలోనూ అంతటను వ్యాపించున్నాడని చెప్పాను.
ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే, ఈ యేసు ప్రభువే దేవుడు అయితే మరి పరలోకం ఖాళీ ఉందా అన్నాడు. మళ్ళా అంటే త్రిత్వవాదులు మాట్లాడే మాటలు. యేసు ప్రభు ఇక్కడ భూమిపైకి దిగి వస్తే పరలోకం ఖాళీగా ఉందా అంటే, నేను మళ్ళా అన్నా, అందరిలోనూ అంతటను వ్యాపించున్న ఆయన ఉన్నాడు. ఆడ ఖాళీ ఏం లేదు, ఈడ ఖాళీ ఏం లేదు. ఇక్కడ నిండుకున్నాడు, అక్కడ నిండుకున్నాడు, అంతటా ఉన్నాడు ఆయన అని చెప్పిన. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు శరీరం, ఆయన ఏమంటాడంటే, శరీరంలో ఉండి నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తుంటాడు. మళ్ళా వెంటనే ఈయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను, మీలో ఉంటాను, మీతో కూడా ఉంటాను, యుగ సమాప్తి వరకు ఉంటానంటాడు ఆయన. అంటే ఈయన పరిపూర్ణ మానవునిగాను పరిపూర్ణ దేవునిగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను తండ్రిని వేడుకుంటాను అన్నప్పుడు పరిపూర్ణ మానవునిగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మీ యొద్దకు వస్తా అని మాట్లాడుతున్నప్పుడు పరిపూర్ణ దేవుడిగా మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈయనలో అంటే యేసుక్రీస్తు అనే ఈ శరీరంలో ఉన్న అదే పరిశుద్ధాత్ముడు ఆయన ఏం చేస్తున్నాడంటే, మళ్ళా తిరిగి నేను మళ్ళా మీలోనికి వస్తా అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. అంతటా ఉన్న ఆయన ఈ శరీరం అనే యేసుక్రీస్తు అనే శరీరంలో కూడా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవునిగా ఈయన ప్రవర్తిస్తూ ఉంటే జనాలకు అది అర్థం కాకుండా పోయింది. పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడ్చాడు, పరిపూర్ణ మానవుడు. లాజరు బయటికి రా అన్నప్పుడు పరిపూర్ణ దేవుడు. ఒక్కడే రెండు రకాలుగా ఆయన పాత్రలు పోషిస్తూ ఉంటే జనాలకు అర్థం కాక ఆయన ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు, కనీసం ఇద్దరు, కనీసం నలుగురు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అంతటా అందరిలో వ్యాపించిన అదే దేవుడు ఈ యేసుక్రీస్తు అనే ఈ శరీరంలో కూడా ఉన్నది ఆయనే. ఈయన అంటున్నాడు, పావురంలాగా దిగి వచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నివసిస్తున్నాను అంటాడు ఆయన. కనుక అంతటా ఉన్న ఆయనే ఈ శరీరంలో కూడా ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్న ఈయననే. ఇప్పుడు ఉదాహరణకి ఈయన తండ్రి ఎవరంటే ఆత్మ. ఏమాత్మ? ఏమాత్మ అండి? దేవుడు ఏమాత్మ? పరిశుద్ధాత్మ. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత పోడబడుచున్నాడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మనే ఈ శరీరంలో నివసించాడు. ఆ పరిశుద్ధాత్మనే మళ్ళీ ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మిమ్మలను అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తాను, మీలోను మీతో ఉంటాను. లోకము ఆయనను ఎరగదు. ఎవరిని? దేవుణ్ణి, పరిశుద్ధాత్మను లోకం ఎరగదు. మీరు ఎరిగి ఉన్నారు కనుక ఎవరైతే ఆయన గురించి అవగాహన కలిగి ఉంటారో, ఒకే దేవుడు అని అవగాహన కలిగి ఉంటారో వాళ్ళ లోపలికి వస్తాడు అన్నాడు ఆయన. ఆమేన్. రైట్. ఇప్పుడు మేము వచ్చి అతనితో నివసిస్తామంటే, ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు మన దగ్గరికి రాలే. పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో నివసించాడంటే ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. హల్లెలూయా. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు వాట్ ఈస్ ద హోలీ గోస్ట్ అనే దాన్ని మనం విన్నాం. ముద్ర, సూచన, విశ్రాంతి,
ఆదరణకర్త, గురుతు, అడ్వకేటు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు? ఆయనే, పరిశుద్ధాత్ముడే. కనుక ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్ముడు ఎందుకు కొరకు మన కొరకు ఎందుకు? చాలా జాగ్రత్త వినండి. ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈ పదాలను మీరు జాగ్రత్త పట్టుకోండి, అవసరమైతే మీరు రాసుకోండి. వాట్ వాజ్ ద హోలీ గోస్ట్ గివెన్ ఫర్ అనే వర్తమానంలో ఇంగ్లీష్లో పారాగ్రాఫ్స్ మీరు చూసుకోండి. ఎందుకొరకు పరిశుద్ధాత్ముడు మనకనే దాని విషయంలో ప్రవక్త అంటున్నాడు, నౌ ద పర్పస్ 19 పారాగ్రాఫ్ నెంబర్ 19లో అంటున్నాడు, నౌ ద పర్పస్ వాట్ వాస్ గాడ్స్ పర్పస్ ఇన్ సెండింగ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పంపే విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఈ జాన్ 14:14ను నేను మార్క్ చేసుకున్నాను, అండర్లైన్ చేసుకున్నాను. రీడింగ్ త్రూ ద చాప్టర్ ఫర్ ద బేసిస్. గాడ్స్ పర్పస్ వీ ఫైండ్ హియర్ ఇన్ సెండింగ్ ద హోలీ స్పిరిట్ వాజ్ వన్ పర్పస్. పరిశుద్ధాత్మడు పంపడానికి ఒక ఉద్దేశం ఉంది. దట్ గాడ్ హిమ్సెల్ఫ్ మైట్ డ్వెల్ in his church and continue his plans through the church. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎందుకు మనకు అవసరం, ఎందుకు పంపుతున్నాడంటే ఒక ఉద్దేశం కొరకట. దట్ గాడ్ హిమ్సెల్ఫ్ మైట్ డ్వెల్ ఇన్ హిస్ చర్చ్. ఆయన తన యొక్క సంఘములో నివసించడానికి కొరకు, అదేవిధంగా ఆయన యొక్క ప్రణాళికలన్నీ సంఘము ద్వారా కొనసాగించడానికి కొరకు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తున్నాడండి? ఆయన సంఘములో నివసించడానికి. గాడ్ హిమ్సెల్ఫ్ అంటే దేవుడే స్వయంగా. మన బైబిల్లో తిమోతికి రాసిన పత్రికలు ఏముందంటే, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అని రాయబడ్డది. దేవుడు సశరీరుడిగా శరీరములో ప్రత్యక్షమయ్యాడు, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడని. ఆ శరీరములో ప్రత్యక్షమై స్పిరిట్, ఆత్మస్వరూపి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, ఆయనే దేవుడు. ఆయననే యేసుక్రీస్తు అనే శరీరంలో ఎట్లయితే నివసించి తన ప్రణాళికను కొనసాగించాడో, ఆ తరువాత ఆయనతో పాటు దేవుని యొక్క ప్రణాళిక పూర్తి కాలేదు కనుక దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా తన సంఘము ద్వారా పూర్తి చేయడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. ఆయన మీకు అర్థమైందా అండి? ఆయన యొక్క ప్రణాళికను కొనసాగించడానికి పరిశుద్ధాత్మను మన లోపలికి పంపుతున్నాడు ఆయన. ఎందుకు పరిశుద్ధాత్మను మనకు అవసరం అనేది? గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్ కంటిన్యూయింగ్ హిస్ ప్లాన్స్ త్రూ క్రైస్ట్, అవుట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ టు ద చర్చ్, కంటిన్యూయింగ్ హిస్ వర్క్ త్రూ ద చర్చ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క పని, ఆయన యొక్క ప్రణాళిక
ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు క్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? ఇక్కడ క్రీస్తు ఆయన ఏం చేశాడంటే క్రీస్తు ద్వారా తన పనిని కొనసాగించాడు. ఆయననే మళ్ళీ యేసుక్రీస్తుగా వచ్చి ఈ యేసే క్రీస్తు కనుక ఈ యొక్క యేసులో నివసించి ఆ పరిశుద్ధాత్ముడు, ఆ దేవుడే యేసులో నివసించి తన పనిని కొనసాగించాడు. ఆ తరువాత మళ్ళా మన కొరకు ఎందుకు ఇవ్వబడ్డదంటే, ఈ శరీరాన్ని పైకి తీసుకొని నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును అని చెప్పిన కంఫర్టర్ ఎవరైతే ఉన్నారో, ఆదరణకర్త, ఆయన మళ్ళీ మనలోనికి వస్తున్నాడు. ఈ ఆదరణకర్త ఎవరో కాదు కానీ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే, స్వయంగా దేవుడే. ఆయన మొదటి దేవుడో రెండవ దేవుడో మూడవ దేవుడు కాదు కానీ దేవుడు ఒక్కడే. ఆయననే ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన క్రీస్తులో ఉండి తన పని చేశాడు. ఆయన మళ్ళీ యేసుగా వచ్చాడు, యేసే క్రీస్తుగా ఉన్నాడు. ఈ యేసులో ఉండి తన పనిని కొనసాగించాడు. ఆయననే మళ్ళీ మన లోపలికి ఎందుకు వస్తున్నాడంటే, ఆయన తన ప్లాన్స్, తన యొక్క ప్రణాళికను, తన వర్క్ను ఆయన కొనసాగించడానికి మనలోనికి వస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడండి? ఆయన ప్రణాళికను సంఘము ద్వారా, మన ద్వారా కొనసాగించడానికి ఆయన పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు మనకంటే దేవుని ప్రణాళిక, ఆయన ప్రణాళికను కొనసాగించడానికి. Now we know what the Holy Spirit is. We found out last night. నిన్నటి దినమందు మనం తెలుసుకున్నాం పరిశుద్ధాత్మ అనగా ఏంటో అని. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడు అనే దాని గురించి మాట్లాడుతున్నాం. Now when we think of God, దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు, ద ఫాదర్, తండ్రిగా, యాజ్ జీసస్ స్పోక్ ఆఫ్ హియర్ ఇస్ ఫాదర్ గాడ్, తండ్రి దేవుడు. ద సన్ యాజ్ జీసస్ గాడ్, కుమారుడు యేసుగా ఆ దేవుడే. హల్లెలూయా. మీరు చూడండి, అంటే దేవుడు తండ్రిగాను కుమారునిగానే ఉన్నాడు. గాడ్ ద హోలీ స్పిరిట్, దేవుడు పరిశుద్ధాత్మగా. మనం ఈరోజు పిలుస్తున్న పరిశుద్ధాత్మగా దేవుడే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా. ప్రవక్త అంటున్నాడు, నౌ దట్ డస్ నాట్ మీన్ దట్ దేర్ ఈస్ 3 ఇండివిజువల్ డిస్టింక్ట్ గాడ్స్. అంటే ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు లేరు, అది కాదు దాని అర్థం. ఇట్ మీన్స్ దట్ దేర్ ఈస్ 1 గాడ్ ఇన్ 3 ఆఫీసెస్. ఒకే దేవుడు 3 కార్యాలయాల్లో. ఏమన్, ఇది వర్తమాన విశ్వాసులుగా మనం నమ్ముతున్న బయలుపాటు. ఇది ఈ బయలుపాటు కలిగిన సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడనేరు, ఏ డాక్టర్ని కూడా నిలబడనేరు. అది త్రిత్వం కానీ ఇంకేదైనా కానీ, కనీసం 2 యెహోవాలు, కనీసం 4 యెహోవాలు, ఇట్లాంటి డాక్టర్స్ అన్ని కూడా ఏవి నిలబడలేరు మన ఎదుట. ఆమేన్. మే వి సే ఇట్ లైక్ దిస్ అంటున్నాడు. ఈ రకంగా చెప్పొచ్చా? ఆల్ దట్ గాడ్ వాస్, హీ పవర్డ్ ఇన్ టు క్రైస్ట్ బికాస్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అండ్ పవర్డ్ ఇట్ ఇన్ టు క్రైస్ట్. దేవునిలో ఉన్నదంతా దేవుడే టోటల్గా ఆయన క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. తనను తాను ఖాళీ చేసుకొని
క్రీస్తులో గుమ్మరించుకున్నాడు. అండ్ క్రైస్ట్ వాస్ ద ఫుల్నెస్ ఆఫ్ ద గాడ్ హెడ్ బాడీలీ. దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తునందు నివసించింది శరీరరీతిగా. ఆల్ దట్ జెహోవా వాస్ హీ పవర్డ్ ఇంటూ క్రైస్ట్. క్రీస్తులో గుమ్మరించుకున్నాడు. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఆల్ దట్ క్రైస్ట్ వాస్ హీ పవర్డ్ ఇంటూ ద చర్చ్. హల్లెలూయా. నాట్ ఇంటూ వన్ ఇండివిజువల్ బట్ ఇంటూ ద ఎంటైర్ బాడీ. There where we come together in unity, we have power. All that God was in Christ, all that Christ was is in you. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడ్డదంటే, దేవునిలో ఉన్నదంతా క్రీస్తులో గుమ్మరించబడ్డది. క్రీస్తులో ఉన్నదంతా సంఘములో వధువులో గుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డదంటే, దేవుడే స్వయంగా ఆయనే టోటల్గా తనను తాను సంఘములో గుమ్మరించుకోవడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డది. పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయననే స్వయంగా సంఘములోకి తనను తాను కుమ్మరించుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ లేకుంటే దేవుడు మనలోనికి వచ్చే అవకాశం లేదు. ఆయన మనలోనికి రావాలంటే పరిశుద్ధాత్మగా రావాలి. పరిశుద్ధాత్మ వచ్చిందంటే దేవుడే సర్వ పరిపూర్ణుడైన దేవుడే. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అనేది ఇప్పుడు సంఘములోకి వస్తూ ఉంది. ఒకప్పుడు క్రీస్తులో ఉన్నది, ఇప్పుడు సంఘములో ఉంది. పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడుతున్నాడంటే, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సంఘములో నివసించడానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. అర్థమైందండి మీ అందరికీ? ఇక క్లియర్గా ప్రవక్త అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు. Now here it is, the Father was God over you. We are saying we have been since Adam. God the Father was over Moses and the children of Israel and pillar of fire. Then God with us in Christ. అంటే ఇజ్రాయేళ్ల పైన ఉన్న దేవుడు, ఆదాము టైంలో మన పైన ఉన్న దేవుడు, హల్లెలూయా, పిల్లర్ ఆఫ్ ఫైర్గా ఇజ్రాయేళ్ల పైన ఉన్న దేవుడు, గాడ్ విత్ అస్ ఇన్ క్రైస్ట్, అదే దేవుడు క్రీస్తులోకి వచ్చాడు. వాక్డ్ విత్ అస్, టాక్డ్ విత్ అస్, ఈట్ విత్ అస్, స్లెప్ట్ విత్ అస్. మనతో నడిచాడు, మాట్లాడాడు, తిన్నాడు, పడుకున్నాడు. హల్లెలూయా. గాడ్ ఓవర్ అస్, గాడ్ విత్ అస్, అండ్ నౌ గాడ్ ఇన్ అస్. Hallelujah. All God was coming to Christ. All Christ was coming to the church. ఇప్పుడు మనం ఇట్లా ఆలోచన చేస్తున్నాం ఏమనంటే, ఆదాము టైంలో ఏదైనా తోటలో చల్లబూట ఆదాముతో వచ్చి మాట్లాడాడు. ఎవరు? నిజమేనా? మోషే టైంలో ఆయన మేఘస్తంభంలో ఉన్నాడు పగటిపూట, రాత్రిపూట అగ్నిస్తంభంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో ఉండి ఆదాముతో చల్లబుట నడిచిన ఆయన 2000 సంవత్సరాల క్రితం మనతో నడిచాడు ఆయన. హల్లెలూయా. ద సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్, పిల్లర్ ఆఫ్ క్లౌడ్, అవి 2000 సంవత్సరాల క్రితం భూమిపైన నడవడం జరిగింది. ఎట్లా? క్రీస్తులో ఉండి.
యేసు అనే శరీరంలో ఉండి ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ మనతో నడవడం, మనతో తినడం, మనతో పడుకోవడం జరిగింది, మనతో మాట్లాడడం జరిగింది. ఇమానియల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. మనతో నడిచాడు ఆయన 2000 years ago. దాని తర్వాత మనతో నడిచి, మనతో తిని, మనతో మాట్లాడి, మనతో పడుకున్న ఆయన ఇప్పుడు మనలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఇట్లా చెప్పొచ్చు, దేవునికి మహిమ. అబ్బా, ఇజ్రాయేళ్లకు రాత్రిపూట వెలిగియడానికి ఆయన మేఘస్తంభములో ఉన్నాడు. ఆయన ఆ అగ్నిస్తంభంలో ఉన్నాడు. పగటిపూట మేఘస్తంభంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నేనుంటే బాగుండు అని నీవు అనుకోవచ్చు. ఆ రోజు ఆయన పైన ఉన్నాడు. 2000 years క్రితం భూమి పైన నడిచాడు. ఆయననే ఇప్పుడు నీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన, దేవునికి మహిమ కలుగును గాక. ద పిల్లర్ ఆఫ్ ఫైర్, పిల్లర్ ఆఫ్ క్లౌడ్ ఎక్కడుంది ఇప్పుడు? పిల్లర్ ఆఫ్ క్లౌడ్లో నివసించిన అదే స్పిరిట్, అదే దేవుడు. పిల్లర్ ఆఫ్ ఫైర్లో నివసించిన అదే దేవుడు. ఆయన ఇప్పుడు నీ లోపలికి వస్తున్నాడు, మన లోపలికి వస్తున్నాడు. ఆయన మన లోపల నివసించాలనుకుంటున్నాడు. ఆయన దేవుడే స్వయంగా. బా, ఏదైనా తోటలో సాయంకాలం ఆదాము అక్కడక్కడ తిరుగుతుంటే దేవుడు, ఆదామా, హలో ఫ్రెండ్, నా కుమారుడా, ఎలా ఉన్నావు? అప్పుడప్పుడు వచ్చి చల్లబూట ఆదాముతో మాట్లాడిపోయిన దేవుడు. నేను కూడా అక్కడ ఉంటే దేవుడు నాతో మాట్లాడేవాడు. దేవుడు నాతో, దేవునితో నేను సావాసం ఆదాము ఉన్నప్పుడు ఉంటే బాగుండు, ఎంత బాగుండు. ఆయనే ఇప్పుడు మనలో ఉన్నది. అది నీవు గ్రహించాలి. ఆదాముతో మాట్లాడిన ఆయనే ఇప్పుడు నీతో నడవడానికి కాదు, నీ లోపట ఉండడానికి వచ్చాడు ఆయన. ఆలోచన చేయండి. నేను మోసే కాలంలో ఉంటే బాగుండు అనుకోకు. ఆ మోసే కాలంలో ఉన్న దేవుడే ఈరోజు నీలో ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు దినాల్లో ఉంటే బాగుండేది. ఆ దినాల్లో ఉన్న ఆయననే ఈరోజు మనలో బడికి వచ్చాడు ఆయన పరిశుద్ధాత్మగా. ఏదో నోవా దినాలు, ఆనోకు దినాలు, వాటి గురించి నువ్వు చూడాల్సిన పని లేదు. ఆ దినాల్లో ఉన్న అదే దేవుడు ఈరోజు నీలో ఉండాలనుకుంటున్నాడు. ఆయన మేఘస్తంభంగా ఉండడం ఆయనకు తృప్తిగా లేదు, అగ్నిస్తంభంగా ఉండడం తృప్తిగా లేదు. ఆయన దానితో తృప్తి చెందలేదు, కానీ ఆయన మనలోనికి వచ్చి తృప్తి చెందుతున్నాడు. ఆయన ఫైనల్గా మనలో నివసించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అది హల్లెలూయా. ఆయన మేఘస్తంభంలో ఉండి తన కార్యాన్ని కొనసాగించాడు. అగ్నిస్తంభంలో ఉండి తన ప్రణాళికను కొనసాగించాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన్నే శరీరంలో నివసించి తన ప్రణాళికను కొనసాగించాడు, తన పనిని కొనసాగించాడు. అదే దేవుడు ఈరోజు మనలో నివసించి ఆయన తన పనిని కొనసాగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దైవత్వం గురించిన బయలుపాటు తనను తాను బయలుపరచుకోవాలనుకున్నాడు, వివరించుకోవాలనుకున్నాడు, చెప్పాలనుకున్నాడు. ఆయన ప్రవక్తలోకి దిగొచ్చి చెప్పాడు. ఈరోజు మనలోనికి దిగొచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన మనలో దిగొచ్చి గ్రహింపజేస్తున్నాడు. ఆయన ఇది ఆయన పని, ఆయన కార్యం. ఇది చాలా జాగ్రత్త పిల్లారా. పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడుతున్నాడు? ఆయన సంఘములోకి వస్తున్నాడు. But as many as did receive him, to them gave he the power to become sons of God.
ఆయన అంగీకరించిన వాళ్ళందరికీ దేవుని కుమారులుగా ఉండడానికి అధికారం ఇచ్చాడు ఆయన. ఆయన్ను పొందుకున్న వారికి. హల్లెలూయా. ఎవరైనా పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు దేవుని కుమారులుగా ఉండడానికి వాళ్ళకి అధికారం ఇచ్చేశాడు ఆయన. ఆయన నామమును నమ్ముకొని ఆయన స్వీకరించిన వారికి. ఆ తర్వాత ప్రవక్త ఒక చక్కని కార్యాన్ని చెప్తా ఉన్నాడు. ఉదాహరణకు ఆయన ఏం చెప్పాడంటే, పాత నిబంధనలో ఉండే నయోమి రూతు గురించి మాట్లాడాడు. ఎవరు నయోమి రూతు? ఎవరండి? అత్తా కోడలు. నయోమి అత్త, రూతు కోడలు. నయోమి మోయాబు దేశానికి వెళ్ళి కుమారులను తీసుకొని, భర్తను కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ ఆ కుమారులకు ఇద్దరు మోయాబు స్త్రీలను, అమ్మాయిలను పెళ్లి చేసేసింది. భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. ఆ తర్వాత ఆమె తిరిగి యెహోవా తన దేశాన్ని దర్శించాడని ఆ దేశానికి వెళ్ళాలనుకున్నది. అనుకొని ఆమె తిరుగు ప్రయాణంలో ఇద్దరు కోడళ్ళను పిలిచి అడిగింది. పెద్ద కోడలు ఏదో టెంపరీగా ఏడ్చింది. సంపూర్ణ రిపెంటెన్స్ అనేది ఆమె లోపల లేదు. సంపూర్ణమైన గ్రహింపు ఆ యొక్క ఓర్ఫాలో లేదు. పెద్ద కోడల లోపల ఏడ్చినట్లే ఏడ్చింది. విషయాలన్నీ చెప్పిన తర్వాత వెనకకి వెళ్ళిపోయింది. రూత్ అయితే, నీ దేవుడే, నీవు చనిపోయిన చోటనే, నీవెక్కడ పాతి పెట్టబడతావో నీ ప్రజలే అని చెప్పేసి, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరుపరచకూడదని ఒక తీర్మానం చేసుకొని వచ్చేసింది ఆమె. మోయాబీరాలు ఒక అన్య స్త్రీ ఆమె. ఆమె వచ్చిన తర్వాత అక్కడ బోయాజ్ పొలములో ఆమె పని చేసింది. పనులు అంటే పరిగెరుకున్నది, పొలంలో పని చేసింది. ఆ తర్వాత బోయాజ్ మరి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. మనకు తెలిసి ఈ స్టోరీ అంతా. ఏదైతే నయోమి కోల్పోయిందో ఆ స్వాస్థ్యాన్నంతటిని తిరిగి విమోచించడానికి, సంపాదించడానికి మరి ఆమె ఆల్రెడీ ఆ యొక్క ఆస్తిని ఒకరికి ఇచ్చేసిపోయింది. ఆమె ఆస్తిని సమస్తాన్ని విమోచించడానికి ఒక రక్త సంబంధి కావాలి. ఆ టైంలో ఆమె సమీప బంధువుడు బోయాజ్ అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. బోయాజ్ పొలంలో రూతు పరిగెరుకున్నది. అయితే చాలా జాగ్రత్త వినండి. పొలములో పని చేసినంత మాత్రాన రూత్ ఇంకా విమోచింపబడలేదు. నయోమి విమోచింపబడలేదు. ఆమె ఆస్తులు ఇంకా రాలే. లాస్ట్కు బహిరంగంగా గేట్ దగ్గర ఒక చర్చ, ఒక సూచన, ఒక ఒప్పుదల. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, పబ్లిక్లో ఆయన చెప్పాడు, నయోమి తన ఆస్తిని తిరిగి అమ్మాలనుకుంటుంది. ఎవరు విమోచిస్తారో చెప్పండి. మీరు ఎవరు చేయకుంటే తర్వాత నేనే ఆ విమోచకుని, ఆ రక్త సంబంధిని అని చెప్పేసి అంటాడు. అందరూ ఎవరు చేయలేకపోయారు. ఒక అతను అడిగాడు, ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు పెద్దల సమక్షంలో బోయాజ్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకొని ఆ యొక్క మోయాబీయురాలైన రూతును భార్యగా తీసుకున్నాడు. హల్లెలూయా. భార్యగా తీసుకొని ఆమెను విమోచించాడు. నయోమి యొక్క స్వాస్థ్యాన్ని బోయాజ్ ఏం చేశాడు? విమోచించాడు. ఇదంతా కూడా ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పేటప్పుడు ప్రవక్త ఏమంటాడంటే,
ఎట్లయితే ఆ యొక్క నయోమి లేదా రూతు వాళ్ళ యొక్క స్వాస్థ్యం విడిపించబడ్డదో, రూతు ద్వారా ఎట్లా ఇది విడిపించబడ్డదో, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడంటే, హల్లెలూయా, then God, in order to redeem the lost church, తప్పిపోయిన పడిపోయిన సంఘాన్ని, the lost world, the lost creation, God who is infinite, in spirit, to redeem the lost human race, God himself became kinfolks, man. మరియ గర్భంలో జన్మించి ఆయన రక్త సంబంధిగా మారిపోయాడు. ఈ పడిపోయిన సంఘాన్ని, పడిపోయిన ప్రపంచాన్ని, ఈ సృష్టిని, సమస్తాన్ని విమోచించడానికి, మరి తప్పిపోయిన మానవ సంతతిని ఆయన విమోచించడానికి ఆయన ఒక రక్త సంబంధిగా మారిపోయాడు అంటున్నాడు ఆయన. ఆ తర్వాత ప్రవక్త ఏమంటున్నాడంటే, ఏదైనా తోట గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సాయంకాల సమయంలో ఎట్లయితే దేవుడు వచ్చి తన యొక్క పిల్లలతో సావాసం చేసేవాడు, అలాంటి దాన్ని ఆయన తన పిల్లలతో వచ్చి సావాసం చేసి మాట్లాడి ఎట్లా ఉండేవాడో ఏదైనా తోటలో, అలాంటి దాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి కొరకు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు అంటున్నాడు ఆయన. కొన్ని కార్యాలను జాగ్రత్తగా పట్టుకోవాలి వీటిని. ఇక్కడ ఏమంటున్నానంటే, and in the cool of the evening he would come down and commune with them. అంటే సాయంకాలంలో ఆదాము వాళ్ళతో మాట్లాడిన దేవుడు వచ్చి వాళ్ళతో ఎట్లా మాట్లాడేవాడు. and there he lost the fellowship because sin would not let him do it. పాపం చేయడాన్ని బట్టి ఆదాము వాళ్ళు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. and then he was made flesh and dwelt among us. ఆ తర్వాత ఆయన్నే శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చాడు యేసుక్రీస్తుగా. ఇన్ ఆర్డర్ దట్ హీ కుడ్ కమ్ బ్యాక్ అగైన్ టు మ్యాన్, అంటే మళ్ళా ఆయన ఒక మానవునిలా కావడానికి, ఒక మనిషిలో నివసించడానికి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అండ్ రిస్టోర్ ఏ మ్యాన్ టు ఏ స్టేట్ ఆఫ్ కమ్యూనియన్ విత్ హిమ్ అగైన్. మనిషితో అంటే ఏదైనా తోటలో ఆదాముతో మాట్లాడేవాడు చక్కగా. సాయంకాలం వచ్చి ఆదామా ఎట్టున్నావు, బాగున్నావా, ఇట్లా ఆ ఫెలోషిప్ని కలిగి ఉండేవాడు. ఆ సహవాసాన్ని ఆదాం పాపం చేయడాన్ని బట్టి దాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత మళ్ళా ఆయన ఏం చేశాడంటే, మళ్ళా ఆ స్థితినే, మళ్ళా ఆ విధానంలోకి రావాలని ఆయన తిరిగి మళ్ళా మానవునిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఈ రకమైన ఫెలోషిప్ చేయాలనుకున్నాడు ఆయన. చెప్పి అంటున్నాడు ఏమనంటే, అండ్ హీ గివ్ హిమ్ బ్యాక్ హిస్ గాడ్ గివెన్ రైట్, దట్స్ వాట్ హీ డిడ్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది హోలీ గోస్ట్. అంటే తిరిగి మనం దేవునితో సహవాసం చేసి, దేవుని ఆదాము అవ్వలు ఎట్లయితే దేవునితో మాట్లాడేవాళ్ళో ఆ విధంగా మనం మళ్ళా దేవునితో సహవాసం కలిగి ఉండడానికి కొరకే ఈ పరిశుద్ధాత్మని మనకి ఇచ్చాడు అంటున్నాడు ఆయన. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది హోలీ గోస్ట్. ఇట్ ఈస్ ద ఫాదర్ అగైన్, గాడ్ ద ఫాదర్ డ్వెల్లింగ్ ఇన్ యూ. గాడ్ ద ఫాదర్ డ్వెల్లింగ్ ఇన్ యూ అంటే అదే తండ్రి అయిన దేవుడు ఈరోజు నీ లోపల నివసిస్తున్నాడు. మనలో నివసిస్తున్న దేవుడు మూడో వాడా, రెండవ వాడా? ఎన్నో దేవుడు అండి? ఒకే దేవుడు, ఫాదర్ గాడ్.
తండ్రి అయిన దేవుడే నీ లోపల నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మగా. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, ఈయన మూడో దేవుడు రెండో దేవుడు కాదు, కానీ ఈయన ఆ దేవుడే, తండ్రి అయిన దేవుడే నీ లోపట నివసిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈయన నివసిస్తున్నాడు అంటే, నిన్ను తిరిగి ఆ యొక్క బోయాజ్ రక్త సంబంధి అయిన బోయాజ్ ఎట్లయితే ఆ యొక్క నయోమి కోల్పోయిన దాన్ని ఎట్లయితే విమోచించాడో, ఆ దేవుడే దేవునితో ఉన్న సావాసాన్ని మన స్వాస్థ్యాన్ని కోల్పోయిన తర్వాత ఆయన దాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం ఒక మనిషిగా వచ్చాడు, రక్త సంబంధి అయిన బంధువుగా వచ్చాడు. ఆయననే ఇప్పుడు మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మగా మనలోనికి వస్తున్నాడు. ఆయన ఎందుకొరకు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడంటే, నిన్ను తిరిగి ఏదేను తోట అనుభవంలోకి తీసుకొని పోవడానికి. హల్లెలూయా. మూడో దేవుడు కాదండి, రెండో దేవుడు మూడో దేవుడు కాదు, ఒకే దేవుడు, మన పైన ఉన్న దేవుడు మన మధ్యలో నివసించాడు. మన మధ్యలో నివసించినప్పుడు రక్త సంబంధి బంధువుడకు విమోచకుడిగా పిలువబడ్డాడు. ఆయననే రూతును పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లయితే విమోచించాడు, అదేవిధంగా పరిశుద్ధాత్మగా మనలోనికి రావడం వల్ల, హల్లెలూయా, పరిశుద్ధాత్మను మనలోనికి రానంత కాలం మనం ఆయన పొలంలో పనిచేసే రూతులాగా ఉండటమే తప్ప విమోచింపబడ్డ రూతులాగా ఉండం మనం. ఆయన మనలోనికి వస్తే మన అన్నిటిలోంచి మనల్ని విమోచిస్తాడు. ఆయన విమోచించి ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. హల్లెలూయా. 24 గంటలు మనతోటే ఉంటాడు ఆయన. అది దేవుని యొక్క ప్రణాళిక. పరిశుద్ధాత్మను మనకు పంపడానికి కారణం ఏంటంటే 24 అవర్స్ ఆయన మనలో నివసించాలని, మన ద్వారా విజ్ఞాపన చేయాలని, మన ద్వారా తన పనిని చేయాలని. హల్లెలూయా. ఎక్కడో వర్ధన్నపేటలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్కి సత్యాన్ని తెలియజేయాలనుకున్నాడు ఆయన. ఎవరి ద్వారా తెలియజేయాలనుకుంటున్నాడు ఇప్పుడు ఆయన? మనలో ఉండి మన ద్వారా తెలియజేయాలనుకుంటున్నాడు ఆయన. తన యొక్క పని కొనసాగిస్తున్నాడు ఆయన, తన యొక్క ప్రణాళికను కొనసాగిస్తున్నాడు ఆయన. ఆయన ఏదైతే అనుకున్నాడో, జగత్ పునాది వేయబడక ముందు ఏదైతే ఆయన అనుకున్నాడో దాన్ని కొనసాగించాలంటే ఆయన తిరిగి మనలో ఒకడిగా కావాలా, మనలో పరిశుద్ధాత్ముడిగా రావాలా. ఆయన వచ్చి ఏదేను తోట అనుభవంలోకి మనల్ని తీసుకొని పోవాలి. ఆదాం పడిపోకముందు ఎట్లయితున్నాడో సంపూర్ణమైన విశ్వాసం, జీవవృక్షం పైన హక్కు, హల్లెలూయా, ఏ సందేహం లేకుండా సమస్తమైన పవర్, పలకబడిన వాక్యము, పలకబడిన మాట యొక్క శక్తి ఆదాముకి ఎట్లుండెనో ఆ స్థితిలోకి మనల్ని తీసుకొని పోవడానికి మనకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కేవలం నువ్వు ఏడ్చుకుంటూ ప్రార్థన చేయడానికి కొరకే కాదు, నీ తరపున విజ్ఞాపన చేయడానికి కొరకు మాత్రమే కాదు. హల్లెలూయా. లేదా నీ పక్షాన ఆయన పోరాడడానికి కొరకు మాత్రమే కాదు, ఒక అడ్వకేట్గా ఉండడానికి కొరకు మాత్రమే కాదు, ఆయన నీకు విశ్రాంతి ఇవ్వడానికి కొరకు మాత్రమే కాదు. హల్లెలూయా. ఆయన నీ ద్వారా మళ్ళీ తిరిగి ఏదైతే ఇంతకుముందు చేశాడో దాన్ని తిరిగి మళ్ళీ నీ ద్వారా చేయాలని. ఆమేన్. ఆయన ఆదాము దగ్గర ఉండి, ఆదాములో ఉండి, ఆదాం పలికినప్పుడు అక్కడ ఆ కొండను కదిలిపోవని కానీ ఆదాం అంటే కొండ కదిలిపోయి సముద్రంలో పడమంటే పడేది. ఈ చెట్టిక నుంచి పెకిలించబడి ఆ సముద్రంలో నాటబడాలంటే జరిగేది. ఆదాం పలికితే అట్లా, ఆదాం మాట్లాడితే జరిగేది అట్లా.
ఆ స్థితిని ఆ ఆదాము కోల్పోయాడు. మళ్ళా ఆ స్థితి నీకు రావాలంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం శిలువ మరణం పొంది అక్కడే ఉంటే ఆ స్థితి నీకు రాదు. ఆయన రక్తం చెందించి ఆయన పైకి వెళ్ళి కూర్చుంటే ఆ స్థితి నీకు రాదు. ఆదాము ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, ఆ విశ్వాసం నీకు రాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ చేసుకొని రక్షకుడు ఉదయించినాడట అని పాటలు పాడి సంతోషపడుతున్నారు. రక్షకుడు ఉదయించడం వల్ల యూజ్ లేదు. అక్కడ రక్షకుడు చనిపోవడం వల్ల కూడా మనం ఆ స్థితిలోకి వెళ్ళలేం. ఆ రక్షకుడు పరిశుద్ధాత్మగా మనలోనికి వస్తేనే మనం ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతాం. మళ్ళా మనం మిమ్మల్ని అనాథలుగా విడవను, మళ్ళా మీ దగ్గరికి వస్తాను, మీలోను మీతోను నీవు యుగ సమాప్తి వరకు ఉంటానని ఎందుకు చెప్పాడు ఆయన? నీవు పోతా అంటే నీకు యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి కొరక, మనశ్శాంతి కొరక, ఇవన్నీ ఓకే. అంటే మీకు తెలుసా, హోటల్లో కొన్ని హోటల్స్లో రూమ్ తీసుకొని ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారు, పైసలు తీసుకోరు, కాంప్లిమెంటరీ అంటారు. అది హోటల్లో ఉన్నందుకు అది నీకు ఫ్రీ. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తే ఇవన్నీ ఓకే. నీకు మనశ్శాంతి వచ్చేది, విశ్రాంతి వచ్చేది, నీ తరపున విజ్ఞాపన చేసేది, ఇవన్నీ ఓకే, అవన్నీ ఫ్రీ నీకు. కానీ ఎందుకొరకు ఆయన నిలబడి పంపబడుతున్నాడంటే, నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయినావో దాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఆదాము ఈ కొండను కదిలిపోవంటే కదిలిపోయేది. ఆదాము ఆయన ఇక్కడెక్కడో ఉండి ఎక్కడో ఉండే సింహం ఏం చేస్తుందో కూడా ఎరిగేవాడు, ఆయన తెలుసుకునేవాడు. ఆ స్థితిని ఆదాము కోల్పోయాడు. ఆ స్థితి మళ్ళీ నీకు రావాలంటే నీలోపడికి పరిశుద్ధాత్ముడు రావాలి. అదే దేవుడు మళ్ళీ నీలోపటికి వచ్చి నివాసం చేయాలి. వేరే మార్గం లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నివసిస్తే తప్ప, నిన్న ఆ విధంగా ఆ స్థితిలోకి తీసుకొని పోతే తప్ప, హల్లెలూయా, నీ పాపంలోంచి అవిశ్వాసంలోంచి విడిపించి నీకు అవిశ్వాసం ఈ కార్యాలన్నీ ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. చాలామంది ఈ లోకంలో పరిశుద్ధాత్మని నమ్మట్లేదు. రోమన్ క్యాథలిక్స్ నమ్మరు. వాళ్ళకి పరిశుద్ధాత్మ కాదు, తెల్ల బట్టలు ఉంటే సరిపోతుంది. వాళ్ళకు తెల్ల బట్టలు, తెల్ల ముసుగులు, వాళ్ళకి అవి సరిపోతాయి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళే అసలే నమ్మరు. బ్యాప్టిస్ట్ వాళ్ళే, అన్ని సంఘ శాఖలలో అంతే. పరిశుద్ధాత్మను త్రోసేశారు వాళ్ళు. నామినల్ క్రిస్టియన్స్ అయిపోయారు, నామకార్థ క్రైస్తవులు అయిపోయారు. ఇలాంటి వాళ్ళతో పని కాదు అని దేవునికి అర్థమైంది. అర్థమై స్పెషల్గా ఈ కాలంలో ఒక వధువుని ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఆత్మను పొందుకొని దేవుని కుమారులు కావడానికి అధికారం ఇచ్చాడు ఆయన. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. నా ప్రియ సోదరి సోదరులారా, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం బోడు. నువ్వెంత పెద్ద చర్చిని కట్టినా ఆసియాలోనే పెద్ద చర్చి, అబ్బా, ఆసియాలోనే పెద్ద చర్చి. రెండోదే కావచ్చు, మొదటిదే కావచ్చు, ఏదైనా కానీ నువ్వు 1000 కోట్లు పెట్టి చర్చిని కట్టినా ఆ పరిశుద్ధాత్మ నీలోపడికి రాకుంటే నువ్వు పేర్లు పెట్టి పిలిచొచ్చు, నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి అని ఎన్నన్నా చెప్పవచ్చు.
జిల్లాకు ఒక సంఘాన్ని నీవు కలిగి ఉండొచ్చు. నీవు ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేకుంటే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా నీ మెసేజ్లు ఇవ్వచ్చు. దానివల్ల ప్రయోజనం లేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆయన ఆ ఒక్క దేవుడే నీలో నివసించినప్పుడు, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, లోకం ఆయనను ఎరగదు, ఆయనను ఉందా అట్లే ఉన్నా. దాని తర్వాత ఏముంది? ఎరగదు తర్వాత ఏముంటుంది? ఆయనను పొందనేరదు. ఎరగనప్పుడు ఎట్లా పొందుతారు? ఈయన మూడో దేవుడు అనుకుంటే ఎట్లా? హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మూడో దేవుడు అంటే అసలు వీడు గుడ్డోడు ఉన్నట్టున్నాడు అనుకుంటాడు ఆయన. ఆయన మూడో దేవుడు కాదు, రెండో దేవుడు కాదు, వన్ గాడ్, ఒకే దేవుడు. ఆమేన్. యేసు ప్రభు ఇంకో వేరొక ఆదరణకర్తను పంపుతాడంటే ఇంకొక ఆయన వచ్చేది కాదు. ఆ మాట్లాడిన ఆయనే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను, మీలో నివసిస్తానన్నాడు ఆయన. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్ముడు మరి నిన్ను విమోచించడానికి, ఆమేన్, నిన్ను విమోచించి ఒక మంచి సంతోషాన్ని, సమాధానాన్ని, దేవుని వలె ఉండడానికి. హల్లెలూయా. ఆదాము భూమిపైన చిన్న దేవుడిగా ఉన్నాడా? ఆదాము చిన్న దేవుడిగా ఉన్నాడా? ఆ స్థితిని ఆదాము కోల్పోయాడా? మరి ఆ స్థితిలోకి మనం పోవాలంటే మార్గం ఏంటి? పరిశుద్ధాత్మగా ఆయన వస్తేనే నిన్న ఆ స్థితిలోకి తీసుకొని పోతాడు ఆయన. వేరే మార్గం లేదు. పరిశుద్ధాత్ముడు ఎందుకు చేయబడ్డాడు? ఆయన సంఘములోనికి వచ్చి తన కార్యాలు కొనసాగించడానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు మనకు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మళ్ళీ చెప్తున్నాను, పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళ బడికి రాలే. మీరు ఎట్లా చెప్తారు బ్రదర్? ఆఫ్రికా దేశంలో ప్రవక్త మీటింగ్లో బట్టలు లేకుండా వచ్చిన వాళ్ళు ఆ మీటింగ్లో పరిశుద్ధాత్ముడు గుమ్మరించబడేసరికి వాళ్ళు మరుసటి మీటింగ్కు, తెల్లారి మీటింగ్కు బట్టలు వేసుకొని వచ్చారు. ఎవరు బట్టలు వేసుకొని వచ్చినట్టు చేసింది? ఎవరు? వాళ్ళ మీద కుమ్మరించబడితేనే అట్లా చేస్తే మరి నీలో నివసిస్తే ఎట్లా చేస్తాడు ఆయన? ఎట్లాంటి కార్యం అంటే, నువ్వు నిండుగా బట్టలు ధరించుకుంటే నీకు స్వస్థత కాంప్లిమెంటరీ, ఫ్రీ. ఒక సహోదరి నిండుగా బట్టలు ధరించుకొని వచ్చింది. ప్రవక్త ఆమెను చూశాడు, ప్రార్థన కూడా చేయలేదు, స్వస్థత కలిగిపోయింది ఆమె. చూసారా? చాలామంది పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, అవి తీసేయరు. ఎంత చెప్పినా బీరు వల్లనే ఉంటాయి అవి పోతలేవు. అవి పోవాలంటే మనకి ఎవరు కావాలి? ఇప్పుడు దహించు అగ్ని, పరిశుద్ధాత్మతో అగ్నితో బ్యాప్టిజం. ఆ అగ్ని బ్యాప్టిజం నీలోనికి వస్తే సాయంత్రం అగ్నిలో పడతాయి ఆ పొట్టివన్నీ. పడవా? అగ్ని బ్యాప్టిజం వస్తే పొట్టి బట్టలన్నీ పోయి అగ్నిలో పడతాయి. ఈ మధ్యలో గ్యాస్ కూడా కొరత వచ్చేసింది. యూజ్ చేసుకోవచ్చు మీరు బాగా. బ్రదర్ కాస్ట్లీ ఇవి, పెళ్ళి అప్పుడు కొన్నాం పెళ్ళి బట్టలు. ఏంటివి? ఇదొక ఏది సెంటిమెంట్? పెళ్ళి బట్టల సెంటిమెంట్ ఏందండి? ఆ పెళ్ళి బట్టలు ఎవ్వరికి ఇయ్యరు, అట్లే దాచిపెట్టుకుంటారు. ఎన్ని సంవత్సరాలు అవి బీరువాలనే ఉండాలి. ఎప్పటివి?
పెళ్ళి అప్పుడు సన్నగా ఉంటారు, తర్వాత లావ్ అయిపోతారు, అవి పట్టవు. అప్పుడు ఏం చేస్తారు వాటిని? సెంటిమెంటు. పరిశుద్ధాత్ముడు వస్తే సెంటిమెంట్లు అన్నీ పోతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు వస్తే నీ లైఫ్ అనేది వాక్యానుసారంగా సెట్ అయిపోతుంది. నువ్వు వేసుకునే ప్యాంట్లు కూడా వెళ్ళిపోతాయి. ప్యాంట్లు అంటే నా భావం అర్థమైందా? పంజాబీ డ్రెస్సులు. పరిశుద్ధాత్ముడు రాకుంటే, ఈ వర్తమానం రాసింది ఎవరు? పరిశుద్ధాత్ముడేనా? మన కాల ప్రవక్తలో ఉన్నది పరిశుద్ధాత్ముడేనా? వర్తమానికి కూడా ఒకటేనా? మరి ఇందులో పంజాబీ డ్రెస్సులు వద్దన్న వర్తమానం, ఆ పంజాబీ డ్రెస్సులు వద్దని చెప్పిన ఆ పరిశుద్ధాత్ముడు ఈరోజు మనలోనికి వస్తే ఏమంటాడు? నేను పంజాబీ డ్రెస్సులు వేసుకొని తిరగమంటాడా? ఇట్లా చెప్తాడు కావచ్చు బహుశా. చర్చికి వచ్చినప్పుడు మాత్రం ఫ్రాక్స్ వేసుకపో, చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రాక్స్ వేసుకపో. నీవు ఫంక్షన్లకు వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఆర్ కాలేజీకి వెళ్ళినా, ఆర్ ఇంకెక్కడికైనా ఫ్రెండ్స్తో వెళ్ళినా హ్యాపీగా పంజాబ్ డ్రెస్ వేసుకొని పో అని చెప్తాడు పరిశుద్ధాత్ముడు. అట్లగాని పరిశుద్ధాత్ముడు చెప్తే పరిశుద్ధాత్ముడు వేషధారి అవుతాడు. ఇటోటి అటోటి చెప్పినట్టు అవుతుంది. ఆయన అట్లా చెప్పాడు. ఇక్కడ ఉన్న అట్లే ఉండమంటాడు, అక్కడ ఉన్న అట్లే ఉంటామంటాడు. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, కొందరు ఊరికి అనారోగ్యానికి గురి కావడానికి కారణాలు కూడా వాళ్ళ బట్టలు చక్కగా లేకనే. రాసి పెట్టుకోండి, ఇది మీరు బట్టలు నిండుగా వేసుకోండి, మీరు ఆరోగ్యవంతులు అవుతారు, ప్రాబ్లం ఏం లేదు. వాక్యానుసారంగా సెట్ అయిపోండి. పరిశుద్ధాత్మను ఎందుకొరకు చేయబడ్డాడు? మనల్ని విమోచించడానికి. రిడీమర్, ఆ విమోచకుడే, 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆ విమోచకుడే ఆయన పరిశుద్ధాత్మగా మనలో ఉండి మనల్ని అన్నిటిలోంచి విమోచిస్తూ ఉన్నాడు ఆయన. మన ఇంట్లో ఎక్కడ చూసినా టీవీలు కనబడవు పరిశుద్ధాత్ముడు ఉంటే. మన ఇంట్లో ఆర్నమెంట్స్ కనబడవు, మన ఇంట్లో ఎత్తు చెప్పులు కనబడవు, మన ఇంట్లో టైట్ వస్త్రాలు కనబడవు, స్కిన్ టైట్ అట్లాంటివి కనబడవు పరిశుద్ధాత్ముడు ఉంటే. పరిశుద్ధాత్ముడున్న ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఏ ఇంట్లో పరిశుద్ధాత్మను పొందుకున్నా ఏ ఇంట్లో కూడా టీవీ ఉండదు. టీవీల కంటే ఫోన్లే డేంజర్లేండి ఈ రోజుల్లో. అట్లని ఫోన్ కంటే టీవీ బెటర్ అని టీవీ పెట్టుకోకండి. ఫోన్ అన్నా మల్టీపర్పస్ ఉపయోగపడుతుంది, కానీ టీవీ నిన్ను పాతాళం తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది అది. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, నిన్ను విమోచించడానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. ఏదేను తోట అనుభవంలోకి తీసుకుపోవడానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. ఆదాము కోల్పోయిందంత తిరిగి ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు. మనకు ఆయన మనలోనికి వస్తేనే మనలో ఏమైతే మనం కోల్పోయామో దాన్ని అంతటిని మళ్ళీ క్రియేట్ చేస్తాడు ఆయన మన లోపట. ఆ స్థితిలోకి మనం తీసుకొని పోతాడు. ఆ విధంగా మన కాల ప్రవక్త విలియం బ్రెన్నాం గారిని ఆయన లోపలికి వచ్చి ఆయనను ఆ స్థితిలోకి తీసుకొని పోయాడు ఆయన. అప్పుడు ఆయన లాస్ట్కు ప్రవక్త ఎట్లయిపోయాడంటే అగాపే ప్రేమలోకి వెళ్ళిపోయాడు, దైవిక ప్రేమలోకి వెళ్ళిపోయాడు, ఆ క్యాప్స్టోన్ మినిస్ట్రీలోకి వెళ్ళిపోయాడు, తలరాయి యొక్క పరిచర్యలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన వాళ్ళ కుమారుడు ఇచ్చిన స్టేట్మెంట్ మనకు తెలుసు. బిల్లీ పాల్,
నీవు ఇన్ని సంవత్సరాలు మీ తండ్రితో యాత్ర చేసినావు, మరి మీ తండ్రిలో ఏది గొప్పది, ఏది గొప్ప మిరాకిల్ చూసినావు నువ్వు? అన్నిట్లలో గొప్ప మిరాకిల్ ఏంటంటే ఆయన ఈవెన్ ఉడతలు సృష్టించబడ్డది అని కూడా చెప్పలేదు ఆయన. కానీ ఆయన ఒకటేమన్నాడంటే, నా తండ్రిలో నేను చూసింది ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో అర్థమయ్యేది కాదు. శత్రువుతో అదే మాట్లాడతాడు, అట్లే మాట్లాడతాడు, మిత్రులతో కూడా అదే మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువుకి ఎట్లాంటి మర్యాద చేస్తాడో, మిత్రునికి ఎట్లాంటి మర్యాద చేస్తాడో, శత్రువు కూడా అట్లాంటి మర్యాద చేస్తాడు. ఆ విధంగా చేసింది ఎవరు? ప్రవక్తను దైవిక ప్రేమలోనికి మార్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఈరోజు మనం ముందే చెప్పుకుంటాం, మన ఇంటికి మనకు ఇష్టమైన వాళ్ళు వస్తేనే సపరేట్ ఏర్పాట్లు చేస్తాం, ఇష్టంగాని వాళ్ళు వస్తే ఏర్పాట్లు వేరేలాగుంటాయి. ఇష్టమైన వాళ్ళు వస్తే లోపలికి రాని అంటారు, ఇష్టంగాని వాళ్ళు వస్తే బయట కూర్చోబెట్టు అంటాం. హల్లెలూయా. మాటలు మాట్లాడేది కూడా తేడా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళతోటి ఒక రకంగా, వాళ్ళతోటి ఒక రకంగా, మనసులో కూడా పెట్టుకొని మాట్లాడేది. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేనైనా మీరైనా మన ప్రవక్త సారూప్యంలోకి వెళ్ళిపోవాలి. మన ప్రవక్త దేవుని సారూప్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉండి, ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనలో ఉండి ఆ పరిపూర్ణమైన ప్రేమలోనికి తీసుకుపోయే ఆ పని విషయంలో ఆయన పనిని కొనసాగిస్తున్నాడు ఆయన మన జీవితంలో. హల్లెలూయా. దైవిక ప్రేమ, క్యాప్స్టోన్ మినిస్ట్రీ ప్రవక్త అక్కడికి వెళ్ళాడు, ఆ పరిచర్య చేశాడు. అందుకే ఆయన జంతువులు ఆయన్ని చంపలేకపోయినాయి, తీగలు ఆయన్ని కుట్టలేకపోయినాయి. నిజమేనా? ఆ ప్రేమలోకి వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ స్థితిలోకి తీసుకొని పోవాలనుకుంటున్నాడు కనుక మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు మనకు రావాలి? వాళ్ళ శత్రువులు కానీ మిత్రులు కానీ కీడు చేయని మేలు చేయని ప్రార్థన చేసుకుందాం మనం. అట్లా ప్రభువా మరి ఆ స్థితిలోకి నన్ను మార్చండి అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. మనకు సాధ్యం కాకపోవచ్చు, అయినా ప్రేమ చూపించే విషయంలో ఏంటి ప్రాబ్లం? ఏంది? మాట్లాడుతున్నావు, నీవు మాట్లాడేటప్పుడు ప్రేమ మాటలు మాట్లాడితే తప్పే ఉంది. నువ్వు అన్నం పెట్టేది ఒకవేళ డబ్బు అయిపోతుంది అనుకుంటే మాటలు అయిపోతాయా? నువ్వు అన్నం పెట్టాలి, లేకుంటే బిర్యానీ పెట్టాలి, మటన్ చికెన్ పెట్టాలంటే సరే డబ్బులు అయిపోతాయి, ఖర్చు అవుతాయి అనుకో. మాట్లాడేటప్పుడు నువ్వు ప్రేమగా మాట్లాడితే తప్పేంది? అంటే ఏమన్నా పోతుందా? మాటలు ఏమన్నా మైనస్ అయిపోతాయా? డబ్బు తరిగిపోయినట్లు మాటలు ఏమన్నా తరిగిపోతాయా? అరిగిపోతాయా? నాలుక ఏమన్నా అరుగుతుందా? మాట్లాడి పలసగా అవుతుందా? ఏం కాదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్ముడు మన కొరకు మనకు ఎందుకు ఇవ్వబడ్డాడు? పరిశుద్ధాత్మ ఏంటో చూసాం. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడు అనేది మనం చూసి, ఇక నీకు వేరే మార్గం లేదు. ఏ మెడిసిన్ నిన్నారో అక్కడ తీసుకెళ్ళదా? అట్లా ఇప్పుడు ఏదో ప్రపంచంలో ఒకటి అంటున్నారు, ఏమని, మనిషిని ఎక్కువ కాలం బ్రతికించవచ్చని, మరణం లేకుండా చేయొచ్చని, ఏమేమో అంటున్నారు. అంటే అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. వాటన్నిటికంటే అవి ఏవి ఈ లోకంలో ఏ జ్ఞానము
ఏ టెక్నాలజీ చేయని కార్యం పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నిన్ను నిత్య జీవనంలోకి తీసుకొని పోయేది పరిశుద్ధాత్ముడే. ఎల్లప్పుడూ శాశ్వతంగా జీవింపజేసేది ఆయనే, వేరొకరు కాదు. దేవుని యొక్క నివాసంగా మార్చేది ఆయనే, ఆయన తప్ప వేరొకరు కాదు. కనుక మనం భయపడాల్సిన పని లేదు. శ్రమలు వచ్చినప్పుడు వాటిని నిలబడాలి. మనం పరిశుద్ధాత్ముడు కలిగిన వాళ్ళు నిలబడతారు. ఆమేన్. ఎవరైనా వచ్చి నీవు క్రైస్తవునిగా మారినావు గనుక నీకు ఎస్సీ రిజర్వేషన్ పనిచేయదు అని అన్నారు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావో చూస్తాడు దేవుడు. నీకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని యేసు ప్రభుని వదులుకుంటావా? రిజర్వేషన్ వదులుకొని యేసు ప్రభుని పట్టుకుంటావా? ప్రాక్టికల్గా జరిగినప్పుడు అర్థమవుతుంది అది. హల్లెలూయా. పౌలు గారు సమస్తాన్ని వదులుకొని క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తాన్ని ఎట్లయితే వదులుకున్నాడో, ఈరోజు మనం సమస్తాన్ని వదులుకొని క్రీస్తును సంపాదించుకోవాలి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఏ చట్టానికి భయపడాల్సిన పని లేదు. మనకు నిజమైన చట్టం ఇక్కడ ఉంది, అది బైబిల్ గ్రంథం. ఒకరోజు తిరిగి నువ్వు ఏదైనా తోట అనుభవంలోకి వెళ్తావు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. లెస్సులు పడదాం. లెస్సులు పడి కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. లెస్సులు పడి కళ్ళు మూసుకుందాం. మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మగా ఏమిటి అనే కార్యాలను ఇంతకుముందు మనం విన్నాం. పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడు అనే కార్యాలను ప్రవక్త మనతో మాట్లాడుతున్న కార్యాలు మనం ధ్యానం చేశాం. ఏదైనా తోట అనుభవంలోనికి తీసుకొని పోవడానికి ఆయన చల్లపూట ఆదాము అవ్వలతో మాట్లాడిన రీతిగానే ఆ స్థితిలోనికి నేను తీసుకొని పోవడానికి 2000 సంవత్సరాల క్రితం బోయాజ్గా వచ్చి ఆయనే పరిశుద్ధాత్మగా మనలో పట్టుకొచ్చి మనం కోల్పోయిన స్వాస్థ్యాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి, ఏ స్వాస్థ్యం అయితే కోల్పోయామో దాన్ని, ఆ స్వాస్థ్యాన్ని తిరిగి ఇవ్వడానికి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. దేవానికి స్తోత్రములు, నీకు వందనాలు అని చెప్పు. నిజమే, ఆదాము ఏ స్థితిని కోల్పోయాడు అది పరిశుద్ధాత్మ ద్వారా తప్ప వేరే విధానంలో రాదు అనేది నేను నమ్ముతున్నాను ఈరోజు. అందుకొరకే పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు అని చెప్దాం. పరిశుద్ధాత్ముడు మూడో దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడే. ఆయనే ఈరోజు మనలో నివసిస్తున్నాడు. ఆయన థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సహోదరుడా, సహోదరి, ఆయన నీలోనికి రావాలనుకుంటున్నాడు. ఆయన నీలో నివసించాలనుకుంటున్నాడు. ఆయన దైవిక ప్రేమలోనికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాడు. ఆయన తన యొక్క ప్రణాళికలను కొనసాగించాలని, తన పనిని కొనసాగించడానికి కొరకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు మన కొరకు. ఆయన సారూప్యములోకి నిన్ను మార్చడానికి ఈరోజు నువ్వు చెప్తావా, ప్రభువా
పరిశుద్ధాత్ముడు లేకుంటే పరిస్థితి ఎట్లుంటుందో నేను చూడగలిగాను. పరిశుద్ధాత్ముడు వస్తే ఎందుకొరకు పంపబడ్డాడో నేను చూడగలిగాను. ఈరోజు అనాథలుగా విడువను, మీలో నివసిస్తాను, నివాసం ఉంటాను. ఒక ఫెలోషిప్, ఆదామవలతో ఫెలోషిప్ చేసినట్లే నీతో ఫెలోషిప్ చేయడానికి కొరకే పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడని నీవు గ్రహించు సహోదరుడా, సహోదరి. ఎస్, ఇక్కడ ఎవరైనా సహోదరుడు నా కొరకు ప్రార్థన చేయనవన్నట్లయితే మీ రెండు చేతులు పైకి లేవెత్తండి. హల్లెలూయా. దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. ఈరోజు చేతులెత్తిన నీవు, అవును, పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడు? నీవు కోల్పోయిన స్వాస్థ్యాన్ని తిరిగి ఇవ్వడానికి, నీవు కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి, నీవు కోల్పోయిన సమస్తాన్ని, నీవు కోల్పోయిన విశ్వాసాన్ని, జీవవృక్షం పైన ఉన్న హక్కును తిరిగి నీకు ఇవ్వడానికే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన నీలో పట్టుకొచ్చి నిన్న ఆ స్థితిలోకి మార్చడానికి వచ్చాడు ఆయన. తండ్రి, నీ ఒక్కడవే అని మేము నమ్ముతున్నాం. ఏదైనా తోటలో మాట్లాడిన అదే దేవుడు, మోషే కాలములో మేఘస్తంభములను అగ్నిస్తంభములను అదే దేవుడు, 2000 సంవత్సరాల క్రితం మాతో మాట్లాడి నడిచి తిని పడుకున్న అదే దేవుడు ఈరోజు మాలోనికి వచ్చావని, రావాలనుకుంటున్నావని ఈరోజు మేము నమ్ముచున్నాము. తండ్రి, సహాయం చేయండి. నేను ప్రార్థిస్తున్నాను. చేతులెత్తి ఉండగా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే తెలియచేయండి. మీ చేతుల వెనకాల ఎవరైనా మీ ప్రియులు అనారోగ్యంతో ఉన్నట్లయితే వాళ్ళ గురించి వేడుకోనండి. ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే మీ సమస్యలు తెలియచేయండి. ఎవరైనా పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకున్న వాళ్ళు ప్రార్థించండి. ఆశ కలిగి ఉండు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని యుగ యుగములు పొగడబడుచున్న మా దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి యుగ యుగములు ఏలుచున్న మా దేవానికి స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీరు మాతో మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడో మీరు మాతో మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు ఎవరో మీరు మాతో మాట్లాడారు. ఎందుకొరకు ఇవ్వబడ్డాడో మీరు మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, దేవుడే, తండ్రి అయిన దేవుడే అనే కార్యాన్ని మేము నమ్ముతున్నాం. ఈరోజు ఆదామవలతో సావాసం చేసిన అదే దేవుడని మేము నమ్ముతున్నాం. ఆ దేవుడుగా ఉన్న మీరు 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే మాతో తిరిగి నడిచి తిని పడుకున్నారో అదే దేవుడు ఈరోజు మాలో ఉన్నారని మేము నమ్ముతున్నాం. మాలోనికి రావాలని మీరు ఆశిస్తున్నట్టు మేము నమ్ముతున్నాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడో ఈరోజు మేము విన్నాం. ప్రభువా తండ్రి, దైవత్వం ఇక సర్వ పరిపూర్ణత సంఘంలో ఉండడానికి కొరకు,
క్రీస్తులో ఉన్నదంత సంఘములో కుమ్మరించబడ్డాదని పరిశుద్ధాత్మ రూపంలో ఈరోజు మేము నమ్ముతున్నాం. ఎవరికి అపనమ్మకం ఉండకుండా సహాయం చేయండి ఆయన. ఎవరైనా పరిశుద్ధాత్మతో తిరిగి జన్మించకుంటే వారు తిరిగి జన్మించుదురుగాక. ఇదిగో మేము నిన్ను అనాథలుగా విడువను, మీలోను మీతోను నేను నివసించి యుగ సమాప్తి వరకు ఉంటానన్నావు. మాలో ఒక సహవాసాన్ని కలిగి ఉండడానికి, మాతో ఒక సహవాసాన్ని కలిగి ఉండడానికి మీరే పరిశుద్ధాత్మగా వస్తున్నారని మేము నమ్ముతున్నాం. దయగలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్నం నాయన నీ ఆత్మను మేము కలిగి నీతో సహవాసం చేసి నీ రూపంలోకి మేము మారుదుముగాక. నాయన మీరు మా ద్వారా మీ ప్రణాళికను కొనసాగించడానికి పరిశుద్ధాత్మగా మీరు మాలోపడికి వస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఈరోజు దయామయుడవైన మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు చేతులు ఎత్తిన మా అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఎవరికి ఏది అవసరం ఎరిగిన దేవుడవు నాయన. మరి పరిశుద్ధాత్ముడు వస్తే ఆభరణాల గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, ఎత్తు చెప్పుల గురించి కానీ, జుట్టు గురించి కానీ, మా యొక్క ప్రవర్తన అంతటి గురించి కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో మేము వినగలిగాం, చూడగలిగాం. ఆయనను ఎరిగినట్లయితే ఆయనను మేము పొందుకుంటామని మేము నమ్ముతున్నాం. ఈరోజు లోకమైన ఎరగదు కనుక ఆయనను పొందుకోలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనను మేము ఎరిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మాలో ప్రతి బిడ్డనైనా నీ మార్గంలో నడిచి నీ ఆత్మను కలిగి దీవించబడే బిడ్డగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాం. మేమందరం తండ్రి తిరిగి ఏ స్వాస్థ్యాన్ని కోల్పోయామో, నయోమి కోల్పోయిన స్వాస్థ్యాన్ని బోయాజ్గా మీరు ఎట్లా విడిపించారో తండ్రి, మా రక్త సంబంధమైన విమోచకునిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆ దేవుడుగానే మళ్ళీ పరిశుద్ధాత్మగా మాలోనికి వచ్చి మేము కోల్పోయిన స్వాస్థ్యాన్ని మీరు మాకు ఇస్తారని మేము నమ్ముచున్నాం. ఈరోజు నాయన ప్రతి బిడ్డలో నివాసము చేయండి. ఈ మాటలు నూరంతలుగా వారి హృదయంలో ఫలింప చేయండి నాయన. మరి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేను అన్నావు, మీరే మీ కార్యము జరిగించండి నాయన. అదేవిధంగా తండ్రి, ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే సమస్యలోంచి విడుదల దయచేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు నాయన విన్నవారి అందరి హృదయంలో అవి నూరంతలుగా ఫలింపబడునుగాక తండ్రి. మరి ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం మా గృహాలకు మేము వెలిచినగా తోడుగా ఉండండి. నీ చిత్తమైతేనైనా వచ్చే వారం జరగబోయే కార్యాలన్నిటిలో నీ పని విషయంలో మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరం ఆమేన్ చెప్తామా? ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రేమ, కృప, శాంతి, సమాధానం ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.